బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అజ్ఞాత వ్యక్తి బెదిరింపుతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తీవ్ర ఆందోళనకు గురైన పాఠశాల యాజమాన్యం పక్కనే ఉన్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపించి ఇళ్లకు తరలించారు. ఎలాంటి బాంబు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అజ్ఞాత వ్యక్తి బెదిరింపుతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తీవ్ర ఆందోళనకు గురైన పాఠశాల యాజమాన్యం పక్కనే ఉన్న కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపించి ఇళ్లకు తరలించారు. ఎలాంటి బాంబు లభించకపోవడంతో అంతా ఊపిరి గత 8 సంవత్సరాలుగా సేమ్ బ్రాంచ్లో ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఇవాళ ఉదయం 8:30కి క్యాంపస్కి వచ్చిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. అది నాచారం క్యాంపస్ నుంచి శ్రీనివాస్ గారు అని ప్రాంక్ మెసేజ్, రియల్ మెసేజ్ తెలియదు. దాని గురించి బాంబ్ పెట్టారు అనేసి 24 అవర్స్లో బ్లాస్ట్ అవుతుందని. సో అది కాలేజ్గా స్కూల్గా తెలియదు, బట్ ఒకే క్యాంపస్లో ఉండడం వల్ల కొంచెం అలర్ట్నెస్ కోసం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేస్తాం డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి స్క్వాడ్ మొత్తం చెక్ చేసుకొని కాలేజ్ కమ్ స్కూల్ రెండు చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాంబ్ లేదని కన్ఫర్మేషన్ చేశారు. శ్రీ చైతన్య అత్తాపూర్ బ్రాంచ్లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా మనవి ఏంటంటే, ఒక మెసేజ్ని ఇగ్నోర్ చేయకూడదు కాబట్టి, అది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటిది లేదు అని చెప్పారు. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో కంపల్సరీ మేనేజ్మెంట్ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఇదొక ప్రాంక్ మెసేజ్ అని అనుకుంటున్నాము. దాని గురించి ఎటువంటి భయపడకుండా పేరెంట్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి పిల్లల్ని యథావిధిగా స్కూల్కి పంపించాలి అని కోరుతున్నాము. వెళ్ళిందండి.